కవాతులో కూడా వీక్షించడానికి ముందుకు కదులుతూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కొక్క బృందాన్ని కూడా ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వీక్షిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇక పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కదిలి వస్తున్న కవాతు బృందాలు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్లోని హితాక్యూషు సిటీ మేయర్ కూడా వచ్చారు. ఆయన కుటుంబ సమేతంగా విచ్చేశారు పరేడ్ గ్రౌండ్స్ కి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి అదేవిధంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు ప్రదానం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన పోలీసు బెటాలియన్స్ అంతా కూడా కవాతు నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క కవాతుకు సంబంధించిన గౌరవ వందనాన్ని కూడా స్వీకరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వేడుకల్లో ముఖ్యంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జపాన్కి చెందిన మేయర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక perfect unison, like measured tickling of the grand clock, a tribute to discipline and training. With each step, their heels strike the ground firmly, resonating with authority as if engraving their commitment deep into the very soil of Telangana. It's more than a march, it's a proclamation of pride, strength and purpose. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రపటంలో మెరిసేలా చేసింది నిన్నటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్. అందాల పోటీ అంటే కేవలం అందాల పోటీనే కాదు, అది అర్థాల పోటీ, సేవల పోటీ, మానవత్వపు పోటీ. మనం పత్రికల్లో చదివాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం. గుండె నొప్పితో బాధపడుతున్న వాడికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్. అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి. అలా సేవే ప్రధానంగా సాగుతున్న 108 దేశాల ప్రతినిధులందరూ భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూశారు. గత నెల రోజులుగా ఒక రామప్ప, లక్నవరం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాల్ని చూశారు. తెలంగాణను అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు 108 దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటిదాకా, ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే జరూర్ జానా అని. Ladies and gentlemen, near the saluting dais, 1st Contingent, 1st Battalion, Contingent Commander is S. Rajesh. Marching smart, the crisp uniform, the kamarband, taking the whole world into this ride. They take pride. They also take home the memories of their participation as Telangana celebrates its history. Telangana Formation Day. Close to them is contingent number 2, that is 3rd Battalion, Ibrahimpatnam. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు, చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి క్రమశిక్షణకు, విద్యుక్త ధర్మ నిర్వహణకు, ఉన్నతాధికారుల ఆజ్ఞ శిరసావహించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక్కమారు గట్టిగా కరతాళధ్వనులతో వారిని. Close to the saluting dais was contingent number 2, 3rd Battalion, and contingent commander was Ravinder, and contingent number 3 gets closest to the saluting dais. And the contingent number 3 is 12th Battalion, Annaparthi. V. Tirupati RI is the contingent commander. Look at their headgear, their weapon, and the kamarband, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close to them is 4th Battalion, is the 4th contingent, SPF. B. Raju Inspector is the contingent commander.
फोर्थ कंटिजेंट के आगे बढ़ने के बाद फिफ्थ कंटिजेंट सिटी आर्म रिजर्व वुमेन, जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावणी, सैल्यूटिंग डाइस से गुजरते हुए। మహిళా శక్తికి ప్రతీకగా, మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణే జి శ్రవణి కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. Close to the saluting dais is Disaster Response, Emergency and Fire Services. K. Prashant, Senior Fire Officer, is the contingent commander. Now next. Seventh contingent is Bharat Scouts and Guides. The contingent commander is Lingam. The children take pride in marching as good as the seniors, tomorrow's future in making. బాల్యం నుంచే క్రమశిక్షణను, జీవితంలో పద్ధతిని నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రతి పాఠశాలలో ఉన్న బాలబాలికలు విద్యతో పాటు సహవిద్యా కార్యక్రమాలు, విజేత కార్యక్రమాలు, సాంస్కృతిక క్రీడాంశాలు అన్నీ నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం, ఫుల్ ప్లెడ్జ్డ్ పర్సనాలిటీ సాధ్యమవుతుంది. అలాంటి Close to the saluting dais is 8th contingent, Mahatma Jyotiba Phule, BC Welfare Residential Educational Institutions, under the command control of Master K. Chandu. और अब पुरजोश 9th कंटिजेंट, ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशंस, ऑक्टोपस, पुरजोश अंदाज में सैल्यूटिंग डाइस से गुजरते हुए इसके कंटिजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़. Dressed in jet black, combat gear, weapons ready, vision laser focus, they are the formidable force. Their silent march speaks louder than words. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. ఒకసారి అభినందనలు ఎంత చెప్పినా తక్కువే. వారి కఠోరమైన శిక్షణ ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోగలం. ఆల్ ఇండియా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ రీల్స్లో దేశంలోనే టాప్ 3లో ఉన్నారు మన ఆక్టోపస్. There we have the band, brass and pipe, adding music, rhythm to the parade. As the parade continues, the air comes alive with stirring music from brass and pipe band. The rich, resonant tunes of trumpet, clarinets and trombones blend seamlessly with rhythmic beats of the drum, setting the perfect tempo for the march. The pipe band and the brass band marching smart with a little sway in every step they take. And there we have mounted police. The synchronization between the horses and the trainers is beautiful. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నది మనకు బాగా తెలిసిన సూక్తి. అదిగో మన ముందు వెళుతున్న బ్రాస్ బ్యాండ్ కానీ పైప్ బ్యాండ్ కానీ సౌండ్ బాడీ విత్ ఏ సౌండ్ మైండ్. శిక్షణలో అదొక భాగం, మార్చ్ పాస్ట్కి అదొక అందం. ఆ తర్వాత హుందాతనానికి మారుపేరుగా సాగుతున్న అశ్విక దళాలు. We can see the contingents taking their positions back. There we have the mounted police with a beautiful history. Mounted police are police who patrol on horses or camelback. Their day-to-day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and height advantage for crime prevention and high visibility and police roles. Mounted police, they take control of the places where height is required. The added height and visibility that the horses give its rider allows the cop to observe a wide area and allows the people a wider area to see. మనదైన తెలంగాణ, ఘన తెలంగాణ, మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతిని, సంగీతాన్ని, సంస్కారాన్ని, సాహిత్యాన్ని చాటి చెప్పే కళాకారులు, సృజన జీవులు ఎందరో. అదిగో డోళ్ళు, ఒక కొమరెల్లి మల్లన్నను, ఒక ఐనోలి మల్లన్నను, కొత్తకొండ వీరభద్రుణ్ణి, కుర వీరభద్రుణ్ణి కళ్ళ ముందుంచే మన భక్తి, ఆధ్యాత్మిక శక్తిని కలగలుపుకున్న జానపద కళారూపం. నెమలిలా ఆడుతూ కొమ్ముకొయ్యలతో, డప్పులతో పంటకాలాల్లో, పండగల్లో, మరి కొండల్లో, కోనల్లో ఉన్న గోండు, గుస్సాడి, దండారి డప్పులు, పోతురాజులు, శివశక్తులు, నగార, కొమ్ముబూర, అద్భుతమైనటువంటి బంజారా నృత్యాలు. ఇది కదులుతున్న ఇంద్రధనస్సు, ఏ రెయిన్బో ఇన్ మూవింగ్. तेलंगाना की तारीखी, सकाफती, मौसीकी और रक्स के अंदाज को पेश करते हुए तमाम ग्रुप्स सैल्यूटिंग डाइस से आगे बढ़ते हुए ముఖ్యమంత్రి గారిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా వారు కేలూపుతూ, తలలూపుతూ, గాలిదారులంట మన రాష్ట్రం మనదే, అమరుల నెత్తురు పంట అని గుర్తు చేసుకుంటూ సాగుతూ వెళ్తున్నారు. There we have the culture and tradition right in front of us, and performing in front of Honorable Chief Minister, they take the pride, the innocence on their face, the strong connect between them and the nature. These innocent and dedicated artists are performing their best. If you see their costume, it is closely connected to the nature, whether it is the animals or the flora and fauna. We have neem leaves, which connects us to science, the benefits of neem leaves, the turmeric color, the peacock feathers, the horns, remind us how closely we were connected once with the nature.